నమస్తే, వెల్కమ్ టు టీ-సెట్. గురుకుల ఉద్యోగ గైడ్లో భాగంగా ఈరోజు జనరల్ స్టడీస్ గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సోషియాలజిస్ట్ సిహెచ్ గణేష్ గారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. నమస్తే సార్, జనరల్ స్టడీస్లో ఏ టాపిక్స్ ఉంటాయి సార్? ఈ గురుకుల డిఎల్ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలో ప్రధానంగా రెండు పేపర్లు ఉన్నాయి. ఒకటి పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఇది మొదటి పేపర్. రెండవ పేపర్ ఏంటంటే కన్సర్న్ సబ్జెక్ట్. అయితే ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రధానంగా 8 కాంపోనెంట్స్ అనేటటువంటి ఉన్నాయి. ఈ 8 కాంపోనెంట్స్లో మొదటిది కరెంట్ అఫైర్స్. ఇందులో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన విద్యార్థులకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇక్కడ సూక్ష్మంగా నేను ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటి టాపిక్ సంబంధించి ప్రిపేర్ అయ్యేటటువంటి క్రమంలో ప్రతి విద్యార్థి రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చదవడం అనేటువంటిది చాలా అవసరం. అంటే ఒక తెలుగు న్యూస్ పేపర్, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేటటువంటిది ప్రతినిత్యం చదువుతూ ఈ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది అవసరం. ఇందులో మనకు ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఏమిటంటే ఈ శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏర్పడుతున్నటువంటి అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సమ్మిట్స్, వివిధ దేశాల సంబంధించినటువంటి సమావేశాలు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, అంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ పాలసీస్కి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి విషయాలు, వీటిపైన సిస్టమేటిక్గా నోట్స్ అనేటటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. దీంతో పాటు నేను 2 కాంపిటేటివ్ ఓరియంటెడ్ మ్యాగజైన్స్ని నేను సజెస్ట్ చేయదలుచుకున్నాను. ఇందులో 2 చాలా ఉపయోగపడేటటువంటి మ్యాగజైన్స్. ఒకటి ప్రతియోగిత దర్పణ్, రెండవది సివిల్ సర్వీసెస్ క్రానికల్. ఈ రెండింటిని గనక అంటే ఒక గత ఏడాది నుంచి వస్తున్నటువంటి, అంటే ఇది ప్రతి నెల వచ్చేటటువంటి మ్యాగజైన్ కాబట్టి గత సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఈ ప్రతియోగిత దర్పణ్ మరియు సివిల్ సర్వీసెస్ క్రానికల్ ఈ మ్యాగజైన్స్ని చాలా జాగ్రత్తగా చదువుతూ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 100% ఈ కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి టాపిక్స్ కవర్ అవుతాయి. ఇకపోతే ఇక్కడ ఇంకొక ప్రధానమైన టాపిక్ ఏముందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఇందులో భారత రాజ్యాంగానికి సంబంధించిన వివిధ అంశాలపైన సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. అంటే స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఏ థరో నాలెడ్జ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ several public policies
ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పాలసీస్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అదేవిధంగా నేషనల్ హెల్త్ పాలసీ, నేషనల్ ఎన్విరాన్మెంట్ పాలసీ, నేషనల్ ఇండస్ట్రియల్ పాలసీ, నేషనల్ పాపులేషన్ పాలసీ, నేషనల్ పాలసీ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. ఈ విధంగా భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం వివిధ పాలసీస్ అనేటువంటివి అంటే జాతీయ విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దెన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, దెన్ గవర్నెన్స్, దెన్ పబ్లిక్ పాలసీస్. సో దీనికి చాలా బుక్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా కాన్స్టిట్యూషన్కు సంబంధించి నా సలహా ఏంటంటే స్టూడెంట్ మస్ట్ రీడ్ ఎ బుక్ దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై డిడి బసు. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. అదేవిధంగా మనకు ఇండియన్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్, తర్వాత పబ్లిక్ పాలసీకి సంబంధించి విద్యుత్ చక్రవర్తి రాసినటువంటి బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మిగతా బుక్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిని రెఫర్ చేస్తే స్టూడెంట్స్ ఏ రకమైనటువంటి ప్రశ్నలైనా కూడా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. ఇకపోతే సోషియాలజీ సబ్జెక్టుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి టాపిక్ సోషల్ ఎక్స్క్లూషన్. ఈ సోషల్ ఎక్స్క్లూషన్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. అంటే కాస్ట్, దెన్ జెండర్, ట్రైబ్, డిజేబుల్డ్ పర్సన్స్, వీటిని గురించి నేను మళ్ళీ వివరంగా డిస్కస్ చేస్తాను నేను. ఇది ఒక కాంపోనెంట్. ఫోర్త్ కాంపోనెంట్ ఏంటంటే సొసైటీ, కల్చర్, సివిలైజేషన్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ. అంటే ఇందులో భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, అంటే కల్చర్, డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్, అదేవిధంగా సివిలైజేషన్, కల్చరల్ హెరిటేజ్, వీటికి సంబంధించి స్టూడెంట్కి అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇకపోతే 5వ కాంపోనెంట్ జనరల్ సైన్స్. ఇందులో మెయిన్గా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దానికి సంబంధించి విద్యార్థులకు చాలా అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి టాపిక్స్ సంబంధించి ఈ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవటం, లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టు సివిల్ సర్వీసెస్ క్రానికల్ కానీ ప్రతియోగితా దర్పణ్ చదివినట్లయితే వీటిపైన చాలా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది లభ్యమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఉంది. ఇటీవలి కాలంలో చంద్రయాన్ ప్రయోగం అనేది చేస్తారు. దానికి సంబంధించి సంపూర్ణ అవగాహన ఉండాలి. అదేవిధంగా మనకు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దెన్ సైబర్ సెక్యూరిటీ, ఈ విధంగా వివిధ రంగాలలో ఇప్పుడు మనము చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం. వీటన్నింటికి సంబంధించి విద్యార్థులకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. అంటే మరీ సైంటిఫిక్గా ఇన్డెప్త్ కాకపోయినా ఆ విషయాలకు సంబంధించి ఒక అవగాహన అనేటటువంటిది ఉంటే ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా సమాధానాన్ని గుర్తించగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత అంటే వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఉన్నాయి. మనకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్నటువంటి టాపిక్ ఏమిటంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ క్లైమేట్ చేంజ్.
దీనికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఒక అంతర్జాతీయ సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ సదస్సులలో ఏ రకమైనటువంటి తీర్మానాలు చేశారు, ఆ తీర్మానాలు ఏమిటి, ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరగడానికి కారణాలు ఏంటి, ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేటువంటిది ఏ రూపాలలో ఉంటుంది, మరి వీటి యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి. మనము క్లైమేట్ చేంజ్ అంటున్నాం. వాట్ ఈజ్ క్లైమేట్ చేంజ్? ఈ క్లైమేట్ చేంజ్కు సంబంధించి భారతదేశం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇలాంటి విషయాలపైన విద్యార్థులకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. అదేవిధంగా మనం ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఉదాహరణకు ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇలా వివిధ కాన్సెప్ట్స్ అనేటటువంటి వాటిని ఎకానమిస్టులు, సోషియాలజిస్టులు, తర్వాత పొలిటికల్ సైంటిస్టులు ఉపయోగించడం జరుగుతుంది. అయితే మరి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ an understanding on the concept of social development and economic development, and what are the factors that contribute for economic development, and how or what kind of measures that are required for a sustainable development in the country. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చింది? సో ఈ రకంగా వీటన్నిటిపైన కూడా అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు డెవలప్మెంట్ విజన్ అనేటువంటిది పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్లో ఏ విధంగా మొదలయ్యింది? ముఖ్యంగా ఇక్కడ మనకు ఒక టాపిక్ ఉంది, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. మనము ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అన్నప్పుడు మనకు 1950s నుండి ఇప్పటిదాకా వేరియస్ ఫేజెస్లలో ఈ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతున్నది. ఇప్పుడు 1950sలో మనకు 𝗳-𝗧𝗦𝗔𝗧 మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనే దాన్ని అనుసరించడం జరిగింది. అసలు వాట్ ఈస్ దట్ 𝗳-𝗧𝗦𝗔𝗧 మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, అండ్ వాట్ వర్ ద ఇనిషియేటివ్స్ అండర్ 𝗳-𝗧𝗦𝗔𝗧 model of development, and what kind of initiatives have been made as part of 𝗳-𝗧𝗦𝗔𝗧 model of development. అది దాని మీద స్టూడెంట్స్కి అవగాహన అనేటువంటిది ఉన్నది. అట్లాగే when we talk about economic planning in India, సో మనకు 1951 నుంచి ఎకనామిక్ ప్లానింగ్ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది? సో when planning commission was established, అండ్ మనకు ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి ఇప్పటిదాకా ఈ ప్లానింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంది? ఒక్కొక్క ప్లానింగ్లో ఏ అంశాల మీద ఫోకస్ చేయడం జరిగింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఫస్ట్ 5-year ప్లాన్, ఇట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్. ఫ్రమ్ సెకండ్ 5-year ప్లాన్ ఆన్వర్డ్స్, ఫోకస్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ ఆన్ టు ఇండస్ట్రియలైజేషన్. సో అట్లా మనకు 1990s తర్వాత there was a change in the economic planning in India. We have shifted, there were economic reforms in 1991. అంటే మనకు 91 కంటే ముందు emphasis was more on public sector industries, but after 1991 focus has been shifted on to the privatization and globalization. So what kind of changes that occurred due to economic reforms? వీటిపైన స్టూడెంట్కి అవగాహన ఉండాలి. అండ్ ఇంకొకటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ డెవలప్మెంట్? ఇప్పుడు మనం ఎకనామిక్ డెవలప్మెంట్కు సంబంధించి మనకు డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేటువంటి వాటిని అడాప్ట్ చేసుకున్నారు.
ఇందులో ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. తర్వాత ఆఫ్ లేట్ మనకు 2014 తర్వాత ఎకనామిక్ ప్లానింగ్లో చాలా మార్పులు అనేటువంటివి వచ్చాయి. మనము ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనకు ఒక నూతనమైనటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరి ఎలాంటి మార్పులు ఈ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఓవరాల్గా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ రకమైనటువంటి ప్లాన్స్ అనేటువంటి ఉండే, ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అనేటటువంటి జరిగింది, దానికి సంబంధించి స్టాటిస్టిక్స్ కూడా చాలా అవసరం. ముఖ్యంగా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనుకున్నప్పుడు డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్, డెవలప్మెంట్ ఇన్ ఇండస్ట్రీ, డెవలప్మెంట్ ఇన్ సర్వీస్ సెక్టర్, వీటన్నిటిపైన కూడా కొంత స్టాటిస్టికల్ డేటాతో అవగాహన ఉండాలి. ఇక ముఖ్యంగా మనకు 2014 వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ప్లానింగ్ అనేటువంటిది ఇనిషియేట్ చేయటం జరిగింది, ఏ రకమైనటువంటి పాలసీస్ అనేటువంటి వాటిని ఇనిషియేట్ చేయడం జరిగింది, ఏ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని ఇనిషియేట్ చేయడం జరిగింది, వీటన్నిటిపైన కూడా స్టూడెంట్స్కి అవగాహన ఉన్నప్పుడే మనము వాళ్ళు అంటే స్టూడెంట్స్ ఏ ప్రశ్నకైనా సమాధానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా ఇది సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అనేటువంటి టాపిక్ ఉంది. ఇది తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్. ముఖ్యంగా ఈ సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఇవి ఈ 8 అంశాలపైన స్టూడెంట్కి ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేటటువంటిది ఉండాలి ఈ జనరల్ స్టడీస్ సంబంధించి. ఈ సోషల్ ఇష్యూస్ని మనం ఎలా కన్సిడర్ చేయాలంటారు సార్? సోషల్ ఇష్యూస్ని స్టూడెంట్స్ ఎలా స్టడీ చేయాలంటారు? ఈ సబ్జెక్ట్లో భాగంగా ఎలా ఇంక్లూడ్ చేసుకొని ఎలా ఫోకస్ చేయాలి వాటిపైన? అంటే నేను చెప్పినటువంటి ఈ 8 అంశాలలో ఒక అంశం సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి అంశం ఒకటి. మొట్టమొదట స్టూడెంట్కి ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ సోషల్ ఇన్క్లూజన్ అనేటటువంటి కాన్సెప్ట్ పైన అవగాహన అనేటటువంటిది ఉండాలి. దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై ఎక్స్క్లూజన్? ఇప్పుడు ఎక్స్క్లూజన్ అనేటటువంటిది ఇట్ హ్యాస్ బీన్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ఇండియన్ సొసైటీ, ఎస్పెషల్ ఇండియన్ కాంటెక్స్ట్లో. But this social exclusion could be seen in different societies, including American society and Indian society. So exclusion is nothing but keeping particular sections of the society away from the mainstream social life. అంటే కొన్ని సామాజిక వర్గాలను ఈ జనజీవన స్రవంతికి దూరంగా ఉంచడం, దట్ ఈస్ బేసికల్లీ ఏ సోషల్ ఎక్స్క్లూజన్. అంటే మనకు అంటే భారతీయ సమాజంలో కానీ ఇంకా ఈవెన్ మిగతా సమాజాలలో కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కలిసి ఉన్నట్టే మనకు అనిపించిన, మరి ఆ ప్రజల మధ్య ఒక సామాజిక పరమైనటువంటి అంతరం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఒక సోషల్ డిస్పారిటీ ఆర్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేటటువంటిది మనకు కనబడుతుంది. సో దేర్ఫోర్ సోషల్ ఎక్స్క్లూజన్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ సోషల్ economic and political inequalities
that exist in a given society. That is basically a social exclusion. And social exclusion is very much related to a social deprivation. Social deprivation means what? Certain sections of the society are denied certain opportunities which are essential to lead a dignified life in the society. Ante the sections which are excluded from the mainstream society are deprived of certain opportunities. For example, deprivation in terms of education, right? They are not allowed to pursue education. They are not allowed to enter into the public places, and they are not allowed to have an access to the resources, like for example ownership over land, and they are not allowed to engage themselves in dignified occupations, right? So అంటే ఇక్కడ ఎక్స్క్లూషన్ అంటే ఏంటి? వాళ్ళు కంప్లీట్ సమాజానికి బయట ఉంచడం అని కాదు, వాళ్ళు సమాజంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ కూడా వాళ్లకు అంటే మానవ జీవితానికి కావలసినటువంటి కనీస వసతులకు సంబంధించి యాక్సెస్ లేకుండా చేయటం. దానివల్ల ఈ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా నిమ్న స్థితిలో ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దట్ ఈస్ బేసికలీ సోషల్ ఎక్స్క్లూషన్. సో ఇక్కడ మై పాయింట్ ఈస్ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ క్లారిటీ వాట్ ఈస్ సోషల్ ఎక్స్క్లూషన్ and what are the dimensions of social exclusion. The dimensions of social exclusion are like race, right? Then caste, class, gender. So these are certain important dimensions of social exclusion. For example, take American society. In American society, blacks are excluded from the mainstream social life. For example, say whites, they don't want to live along with the blacks. So that is the exclusion of the blacks by the whites. So that means social exclusion is not just related to Indian society, it is related to even American society, though it is highly advanced society. And in Indian context, social exclusion is based on caste. You know very well that Hindu society is stratified into 4 varnas: Brahmana, Kshatriya, Vaishya, Shudra. Then later on, the concept of 𝗳𝗏 has emerged. They are nothing but, in sociological language, it is called untouchable castes. And now, according to Indian constitution, they are called scheduled castes. So, all these scheduled castes were excluded from mainstream Indian society for the past hundreds of years. So this is exclusion on the basis of caste. So similarly, take tribal communities. Even today, we can observe so much of
geographical isolation of tribal communities. So, tribal communities are excluded from the mainstream social life. Then similarly, gender. In Hindu society, men are always considered superior to women. Woman is always considered as inferior or subordinate to men. So basically, we have a patriarchal society. It is called patriarchy. So that means a woman of all castes, though they live along with men, but always women are considered subordinate to men. Especially in a traditional society, women never enjoyed equal status with men. Of course, now after independence, many changes have come. That is a different thing. So, the point is that how a person is excluded from the mainstream social life. For example, take disability. The disabled persons, manam divyangulu antunnam. Disabled persons are excluded from the mainstream society. Even sometimes aged population, the old age persons, they are also excluded from mainstream society. So, ఇక్కడ examination point of view ఏంటంటే, they should understand what are the major dimensions of social exclusion. ఇది ఒక పాయింట్. Second point is, what are the consequences of social exclusion? What are the consequences of social exclusion? If you look at the history of human society, right, whether it is American society or Indian society, most important Indian society, right, there are certain consequences of social exclusion. One is social deprivation. Just now I told you. The excluded social groups suffer from the basic necessities, right? That is one. Second one, marginalization. Marginalization means they are not allowed to participate in the decision making process. For example, look at the caste system. Even today in many villages, most of the decisions with regard to the village are taken by the dominant castes, not the lower castes. So the lower castes are not allowed to involve in the decision making process. This is the marginalization. Not only that, for example, if you look at the Hindu family system, where it is the men who take all important decisions with regard to family. So that means here women are marginalized, scheduled castes are marginalized, blacks are marginalized. So this is marginalization. Third is exploitation. In almost all societies, the social groups which are excluded from the mainstream society, they are being exploited by the dominant groups, dominant classes of the society. So this is again another area where they have to focus. One is, what is social exclusion? What are the dimensions of social exclusion? And what are the consequences of social exclusion? Then coming to the
specific groups according to syllabus, we have a topic like gender. Already I told you social exclusion on the basis of gender can be seen in many societies in the world, including Indian society. And it is the men, it is the women who are excluded, right? And who suffer from social deprivation. Okay. Then here the rights issues, but now after independence, Government of India has initiated several legislations to improve the social, economic and political status of the women. Now we are saying the empowerment of women, right? So in this context, questions can be asked on, in order to reduce the gender discrimination, right? What kind of measures have been initiated by the Government of India in the form of social legislations? On that they have to focus. First of all, when we talk about the social exclusion on the basis of gender, what are the problems that are associated with women? That is also very important. Sometimes questions can be asked on that. For example, in Indian context, child marriage is one of the issue related to women. Then another one is the female feticide is another issue. ఇక్కడ మనము జెండర్ ఎక్స్క్లూజన్ అన్నప్పుడు హౌ ఉమెన్ ఆర్ సప్రెస్డ్, హౌ ద రైట్స్ ఆఫ్ ద విమెన్ ఆర్ సప్రెస్డ్ అనే దానికి సంబంధించిన వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఫీమేల్ ఫీటిసైడ్. ఎస్పెషల్లీ ఇన్ నార్త్ ఇండియా, the pregnant women are forced to go for sex determination test, right? Supposing if the fetus, అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు అమ్మాయి అని గనక తేలితే, if the fetus, right, happened to be a female, what they are doing? Simply they are going for the termination of pregnancy. Yeah. So this is nothing but killing a girl child when they are in the womb of the mother. That we call female feticide. And we can also call it as sex selective abortions. So that means this technology, actually amniocentesis is a technology which helps to determine the sex of the fetus. So now technology is misused. So in order to control this female feticide, now Government of India has come out with an act known as PCPNDT Act. ఇది స్టూడెంట్స్కి తెలిసి ఉండాలి. అసలు ఫీమేల్ ఫీటిసైడ్ అంటే ఏంది, అసలు PCPNDT యాక్ట్ ఏంటి, PCPNDT యాక్ట్ దేనికి సంబంధించినటువంటిది. సో లైక్ దట్, విత్ రిగార్డ్ టు జెండర్, స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ క్లారిటీ. ఇట్లాగే జెండర్ ఈక్వాలిటీ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ అవుట్ విత్ సమ్ లెజిస్లేషన్స్. ఇప్పుడు మనకు
హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, తర్వాత ఇది విత్ రిగార్డ్ టు ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013, ఇట్లా చాలా లెజిస్లేషన్స్ వచ్చినాయి. సో స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఆన్ ఆల్ దీస్ లెజిస్లేషన్స్. సో ఆల్ దీస్ లెజిస్లేషన్స్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద విమెన్. ఇది రైట్ ఇష్యూస్ రిలేటెడ్ టు జెండర్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కాస్ట్ అండ్ ట్రైబ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వీటి మీద చాలా వరకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాస్ట్ కాంటెక్స్లో హౌ ఎక్స్క్లూషన్ హ్యాస్ బీన్ టేకింగ్ ప్లేస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కాస్ట్, and which castes are excluded and what are their problems. For example, when you talk about scheduled castes, what are the problems of scheduled castes, and in order to protect the rights of the scheduled castes, what kind of safeguards have been provided through the Constitution of India. మనకు భారత రాజ్యాంగం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల హక్కుల పరిరక్షణ కోసం స్పెసిఫిక్ ఆర్టికల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆర్టికల్ 17 విచ్ ప్రొహిబిటెడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. అట్లాగే ఆర్టికల్ 46, ఆర్టికల్ 330, 332. అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఆర్టికల్స్ విచ్ ఆర్ trying to protect the rights of the scheduled castes. అట్లాగే ఇక్కడ షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క హక్కుల పరిరక్షణ కోసం మనకు చట్టాలు ఉన్నాయి. దెర్ ఆర్ సర్టన్ యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్, దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, దెన్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. Student must have an understanding all these legislations. అట్లాగే ట్రైబ్. అసలు how many tribes are there in Indian context? According to the article 342 of Indian Constitution, there are around 645 recognized tribes in India. And what are the problems of the tribes? And what kind of initiatives have been made for the tribal development in the country? Exclusion is another one part, inclusion is another aspect. Exclusion law, we have to discuss the problems of these sections, right? Then ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇనిషియేటెడ్ సెవరల్ యాక్ట్స్ అండ్ ఆల్సో సర్టన్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. ఇప్పుడు మనము ట్రైబ్స్కి సంబంధించి మనకు ST సబ్ప్లాన్ అని ఉంది, SC సబ్ప్లాన్ అండ్ ST సబ్ప్లాన్, అండ్ దెర్ ఆర్ మెనీ వెల్ఫేర్ స్కీమ్స్. ఇంకొకటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని ఒకటి ఉంది విచ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ట్రైబ్స్. సార్, ఈ మధ్య ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఒక ట్రిక్కీ క్వశ్చన్ రాగానే వాళ్ళు డిప్రెస్ అయిపోవడము, అండ్ దెన్ ఈ మధ్య క్వశ్చన్ పేపర్ కాంప్లెక్సిటీ కూడా పెరుగుతుందని వింటున్నాం. ఆ ఎగ్జామ్ హాల్ స్ట్రెస్ని ఏ విధంగా మనం అధిగమించవచ్చు, లేదా ఇంకేమైనా టిప్స్ దానిపై? అంటే యాక్చువల్గా ఒకటి ఏంటంటే, మొట్టమొదట సబ్జెక్ట్ మీద ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఎగ్జామ్ హాల్లో రాదు. నెంబర్ 1. క్వశ్చన్ ఎప్పుడైనా కూడా టఫ్ అని అనుకున్నప్పుడు, అది అర్థం కావడం లేదనుకున్నప్పుడు స్టూడెంట్ ఇమీడియట్గా దే హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఒకటే క్వశ్చన్ పైన సమయం ఎక్కువ వృధా చేయకూడదు. వాళ్ళకి ఏదైనా కొంచెము
టఫ్గా అనిపించింది, అర్థం కావడం లేదన్నప్పుడు కొంత ఆలోచన అనేటువంటిది అవసరం. కాబట్టి దాన్ని స్కిప్ చేయాలి, చేసి దే హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఏ క్వశ్చన్స్కి అయితే వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారో వాటిని ఫస్ట్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఏంటంటే అప్పుడు కొంత ఆలోచించుకుంటూ అందులో కూడా కొంత ఎలిమినేషన్ ప్రాసెస్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఎలిమినేషన్ అంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ కరెక్టా కాదనుకున్నప్పుడు ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఈజీగా వాళ్ళు ఆన్సర్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుంది. ఎప్పుడూ కూడా టెన్స్ కావడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందుకొరకే నా అడ్వైస్ కూడా నేను ఏమంటానంటే, జనరల్గా మనకు టెన్స్ అయినప్పుడు దట్ ఎఫెక్ట్ అవర్ మైండ్. అందువల్ల నేను ఒక సజెషన్ ఏం చెప్తానంటే, పిల్లలు చిన్న ఒక వాటర్ బాటిల్ పెట్టుకోమని చెప్తుంటాను. ఇమీడియట్గా టేక్ ఎ సిప్ ఆఫ్ వాటర్. మనకు ఎప్పుడైందంటే నిజంగా వాటర్ కొంత ఇంటేక్ తీసుకున్నప్పుడు కొంత ఆ కూల్నెస్ అనేటటువంటిది వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, టెన్స్ కాకూడదు. టెన్స్ అయ్యి ఆలోచిస్తే మనకు ఆన్సర్ అనేటువంటిది దొరకదు. ఇట్లా ఇప్పుడు అంటే నేను ఎక్స్క్లూజన్కు సంబంధించి కూడా నేను ఇవన్నీ చెప్పాను కదా. జెండర్ ఒకటి, కాస్ట్ ఒకటి, ట్రైబ్ ఒకటి, డిజబిలిటీకి సంబంధించినటువంటి వాళ్ళ యాక్ట్స్ ఏమున్నాయి, డిజబిలిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, తర్వాత ఇంక్లూజివ్ పాలసీస్ ఉన్నాయి మనకు చాలా వరకు. ఇంక్లూజివ్ పాలసీస్ ఏమున్నాయి వాటి మీద కూడా బాగా చదువుకోవాలి. ఉదాహరణకి నేషనల్ పాలసీ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ పాలసీ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఇప్పుడు కొన్ని యాక్ట్ కూడా ఉంది. ఉదాహరణకి మనకు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఉంది. ఇలాంటి వాటి మీద ఒక సంపూర్ణమైన అవగాహన అనేటటువంటిది ఉంటే అసలు చాలా సునాయాసంగా ఆన్సర్స్ అనేటువంటి చేయవచ్చు. కాకపోతే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక మెథాడికల్ ప్రిపరేషన్, సరి అయినటువంటి గైడెన్స్, ఒక మెథాడికల్ ప్రిపరేషను, ప్రతి టాపిక్కు సంబంధించి సూక్ష్మంగా నోట్స్ అనేటువంటివి ప్రిపేర్ చేసుకోవటం. రెండవది టైం మేనేజ్మెంట్. ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా కష్టంగా ఉన్నది అంటే టఫ్గా ఉన్నటువంటి క్వశ్చన్ పైన టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు. దే హావ్ టు స్విచ్ ఆన్ ఫ్రమ్ వన్ క్వశ్చన్ టు అనదర్ క్వశ్చన్. ఈ విధంగా ఒక మెథాడికల్గా చేసుకుంటూ కనుక పోతే దాదాపు అన్ని క్వశ్చన్స్కి అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్, ఇప్పుడు 100% క్వశ్చన్స్కి ఎవరు కూడా ఆన్సర్ చేయలేరు, చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ సోషల్ ఎక్స్క్లూజన్కు సంబంధించి ఇండియా ఇయర్ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇండియా ఇయర్ బుక్లో మనకు ఒక వెల్ఫేర్ అనే ఒక చాప్టర్ ఉంది. అందులో ఈ అన్ని క్లాసెస్కు సంబంధించినటువంటి కొంత వెల్ఫేర్ స్కీమ్స్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, తర్వాత యాక్ట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక మెథాడికల్ ప్రిపరేషన్, ఒక ప్లాన్డ్ ప్రిపరేషన్. ప్రతి టాపిక్ మీద ఏ టాపిక్ని కూడా వదలకుండా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవటం, ఆ ఇన్ఫర్మేషన్కు సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, ఎగ్జామినేషన్ కంటే ముందు ఫ్రెష్గా చదవడం కాకుండా ఉన్న నోట్స్నే ఇప్పుడు ఒక 2-3 రోజుల ముందు నుంచి ఉన్న నోట్స్నే రివిజన్ చేసుకోవటం. ఇలా కనుక చేసినట్లయితే స్టూడెంట్స్ తప్పనిసరిగా ఈ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. అండ్ సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే ఎక్కువ స్కోర్ చేయగలం మనం అనే వాటి మీద చాలా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు గురుకుల గైడ్లో మనకి జనరల్ స్టడీస్ గురించి ఉన్నటువంటి ఇది. మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు కలుస్తాం. థ్యాంక్ యూ.
టీసాట్ వీక్షకులకి నమస్కారం. ఈ వారం